సమైక్య పాలకులు బాగా పనిచేశారు. కేసీఆర్ ఏం పని చేయలే. రాష్ట్ర ఆదాయం ఎక్కువగా హైదరాబాద్ నుంచే రావడం వెనుక గత పాలకులే కారణం. బీఆర్ఎస్ హైదరాబాద్కు 20,000 కోట్లు ఖర్చు పెట్టినా సిటీ అవసరాలు తీర్చలేదు. 1,50,000 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేస్తాం. మూసీలో పండుకునుడు కాదు, కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చుడో చెప్పాలి. 1,50,000 కోట్లు కేంద్రం నుంచి తీసుకురా. సిటీ అభివృద్ధికి బట్టి ఆధ్వర్యంలో సబ్ కమిటీ. బీజేపీ బీఆర్ఎస్ తమ ప్రణాళికలు ఉంటే చెప్పాలి. హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. ఇక్కడ ఇలాంటి దాని వల్లనే రేవంత్ రెడ్డి గారి మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం పోతున్నది. ఇలాంటి స్టేట్మెంట్స్ వల్ల ఏమంటున్నాడు? సమైక్య పాలకులు బాగా పనిచేశారు, కేసీఆర్ ఏం పని చేయలే. కేసీఆర్ ఏం పని చేయకపోతేనే పచ్చని పంటలు పండినాయా? కేసీఆర్ ఏం పని చేయకపోతేనే ఇప్పుడు 21 మెడికల్ యూనివర్సిటీలు వచ్చినాయా? కేసీఆర్ ఏం పని చేయకపోతేనే 24 గంటల విద్యుత్ పురోగతిని సాధించినామా? కేసీఆర్ ఏం పని చేయకపోతేనే ఇన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చి పడ్డాయా? కేసీఆర్ ఏం పని చేయకపోతేనే ఏ ఊరికి పోయినా 1 ఎకరం అమ్మితే 30-40 లక్షలు వస్తున్నాయి. ఇది అభివృద్ధి కాదా? అసలు 10 సంవత్సరాల తెలంగాణ అంటే ఒక 10 సంవత్సరాల పాప అన్నట్టే. పుట్టిన పాపను చేతుల్లోకి తీసుకున్న కేసీఆర్ 10 సంవత్సరాలలో అనూహ్యమైన రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసిందనేది ప్రజలు చెప్తున్నారు. మీరేమో అసలు కేసీఆర్ ఏం చేయలే, మా గురువు గారు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పాలించిండ్రు, అంతకంటే ముందు మా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా పాలించిండ్రు, ఆయన తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు ఇంకా అంతకంటే అద్భుతంగా పాలించిందని మీరు సమైక్య నాయకులను భుజాల మీద ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మీరు తెలంగాణ నాయకుడు కాదు, ఈ సమైక్య పాలకులకు సంబంధించిన శిష్యుడుగానే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మీరు ఇలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడడం వల్ల మీ క్యారెక్టర్ను మీరే చంపుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు కాదు రేవంత్ రెడ్డి అని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నావు. కేసీఆర్ ఏం చేయలే అంటాను, ఇక పైగా సమైక్య పాలకులను పొగుడుతున్నావు. కేసీఆర్ని విమర్శించాలనుకుంటే కేసీఆర్ హయాంలో ఏం పొరపాట్లు జరిగినాయో, ఏ పథకం మీద ఎంత అన్యాయం అక్రమం జరిగిందో అవి చెప్పే ప్రయత్నం చేయి. అది విడిచిపెట్టి ఏం చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు గొప్పోడు అనే ప్రయత్నం చేస్తున్నావు. చంద్రబాబు పాలనే అద్భుతంగా ఉన్నదని చెప్తున్నావు. చంద్రబాబు పాలనలో 9 సంవత్సరాలు ఉంటే 9 సంవత్సరాల కరువే ఉన్నది. ఆ కరువును తట్టుకోలేకనే బషీర్బాగ్కి రైతులు వచ్చి మాకు కరెంట్ వస్తలేదురా బాబు, కరెంట్ ఇవ్వరా అన్నందుకు గుర్రాలతోటి దొక్కించి చంపితే ఒక్క దెబ్బకు ఆయన ప్రభుత్వమే కూలిపోయింది. మరి అంతటి కరువు ఉన్న పాలనను నువ్వు మంచిగా ఉన్నదని ఎట్లా మెచ్చుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు? ఇది సిగ్గుచేటు కాదు. రాష్ట్ర ఆదాయం ఎక్కువగా హైదరాబాద్ నుంచే, ఇది అందరికీ తెలిసిందే. తెలంగాణకు హైదరాబాద్ అనేది గుండెకాయ లాంటిది, ఆదాయ వనరు, అది వాణిజ్య నగరంగా అభివృద్ధి చెందింది. ఈ మొత్తం ఈ దేశంలోనే టాప్ 5 సిటీస్లో హైదరాబాద్ ఒకటి. ఇంకో విధంగా తీసుకుంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే హైదరాబాద్కున్నంత భౌగోళిక అనుకూల పరిస్థితులు ఏ దేశంలో కానీ ఏ సిటీలో కానీ లేదు. ఓ భూకంపం ముప్పు లేదు మనకు, ఓ వరద ముప్పు లేదు మనకు. అనుకోని ఎండలు కొట్టినా కూడా సాయంత్రం వరకు చల్లబడుతుంది. మళ్ళీ ప్రపంచంలోనే హైదరాబాదు అత్యున్నతమైన సిటీగా నిలిచింది. అన్ని రకాలుగా శాంతి భద్రతల విషయంలో కావచ్చు, సమైక్య విషయంలో, ఏది ప్రజల మధ్య ఉన్న సామరస్యత విషయంలో కావచ్చు, భౌగోళిక పరమైన వాతావరణం విషయంలో కావచ్చు. మన పక్కనే ఉన్న ఆంధ్ర చూడరాదండి, ఒక్క వాన పడితే కొన్ని నెలలు కావాలి వాళ్ళు మళ్ళా సెట్ కావాలంటే. ఇక వాతావరణం గురించి అయితే చెప్పవలసిన పని లేదు, ఎప్పుడు జిడ్డే ఎండలు కొడితే అక్కడ. అలాంటి పరిస్థితి హైదరాబాద్కు లేదు. హైదరాబాద్ చాలా అద్భుతమైన ప్రాంతం. బీఆర్ఎస్ హైదరాబాద్కు 20,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినా అవసరాలు తీర్చలేకపోయిందట. మరి బీఆర్ఎస్ ఏం చేయలేకపోతే హైదరాబాద్లో కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా ఎందుకు వేయలేదు హైదరాబాద్ ప్రజలు? అది కనీసం నీకు ఆలోచన వస్తలేదా? బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ కూడా హైదరాబాద్లో వన్ సైడ్గా అన్ని సీట్లు గెలుచుకున్నది.
అంటేనే హైదరాబాద్ను బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందని, శాంతి భద్రతల విషయంలో అద్భుతంగా పనిచేసిందని, ఇక్కడ ఒక్క రౌడీ అనేటోడే లేకుండా నిర్మూలించిందనేది మన కళ్ళ ముందు కనబడుతున్నది. గతంలో హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు హయాంలో కావచ్చు, రాజశేఖర రెడ్డి హయాంలో కావచ్చు, గుండాలకు అడ్డాగా ఉండేది. ఏ రౌడీ గాడు ఏ కాలనీ నుండి వచ్చి ఎవరి మీద దాడి చేస్తాడో తెలియదు. అలాంటి హైదరాబాద్ని అసలు గుండాలు లేని సిటీగా మార్చిపడేసింది కేసీఆర్ గారు. ఒక్క హైదరాబాద్లోనే కదా, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక్క గుండా, ఒక రౌడీ అనేటోడు లేకుండా చేసి పడేసింది. ఇక దాన్ని బట్టే అర్థం చేసుకోరు. 20,000 కోట్లు కాదు, దానికి ఎక్కువనే పెట్టుండొచ్చు. కానీ హైదరాబాద్ ప్రాంత ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి అభివృద్ధి చెందిందా లేదని. ఇక ఇప్పుడు ఈయన ఏం చేస్తాడట, 1,50,000 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేస్తాడ. 1,50,000 కోట్లు తీసుకుపోయి మూసీలో పోస్తావా, లేకపోతే హైదరాబాద్ ప్రజల మీద పోస్తావా, హైదరాబాద్లో ఉన్న అనేక కాలనీల మీద పోస్తావా? మూసీలో తీసుకుపోయి పోసేటట్టున్నావు ఈ పైసలు. దీన్ని అభివృద్ధి అని, మొత్తం హైదరాబాద్ అభివృద్ధి అని ఎట్లా అంటాను? 56 కిలోమీటర్ల పొడవునున్న మూసీ పరివాహక ప్రాంతం కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అని మీరు చెప్పింది. మొత్తం మరి 1.5 కోటి జనాభా ఉన్న హైదరాబాద్ కోసం ఎంత ఖర్చు పెట్టబోతున్నారు అది చెప్పాలి కదా. వచ్చి మురికి నీళ్ళ పోతాను పైసలన్నీ, పనికిరాని మురికి నీళ్ళ పైసలు పోతాను, అంతే, ఏం లేదు. కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెస్తాడో చెప్పాలి. 1,50,000 కోట్లు కేంద్రం నుంచి తీసుకురా, సిటీ అభివృద్ధికి బట్టి ఆధ్వర్యంలో సబ్ కమిటీ. నువ్వు ఏ కమిటీలన్నా వేసుకోండి రేవంత్ రెడ్డి గారు, కమిటీల పేరుతో కాలయాపన తప్పించి ఆమ్దాని అయితే ఏముండదు అనేది అర్థమైపోయింది. ఇక కిషన్ రెడ్డిని నువ్వు నిందిస్తావా, గలబట్టి అడుగుతావా, అది నీ ఇష్టం. కానీ నువ్వే అన్నావు కదా బడా భాయ్ మాకు మోడీ గారని. మరి బడే భాయ్ నీకు అంత దగ్గర అయినప్పుడు మళ్ళీ కిషన్ రెడ్డిని తెస్తావా తేవా అని మళ్ళీ కిషన్ రెడ్డిని ఎందుకు నిందిస్తున్నావు? నీకే దగ్గర, కిషన్ రెడ్డి కంటే కూడా మీకే దగ్గర కదా మోడీ గారు. మరి మోడీ గారు నీకు అంత పెద్దన్న అయిపోయినప్పుడు, పెద్దన్నని ఇక్కడికి వచ్చినప్పుడు భుజాల మీద మోసినప్పుడు, మరి పెద్దన్న నాకు కావాల్సిన 1,50,000 కోట్ల రూపాయలు ఇవ్వు అని ఎందుకు అడగలేకపోతున్నావు? ఇది నీ చేతగానితనమైన అయి ఉండాలి, ఆయన నిన్ను దేకకుండా ఉండనన్నా ఉండాలి. ఈ రెండిట్లేదో అయి ఉండాలి ఒకటి.